నమస్తే వెల్కమ్ టు మైక్ టీవీ హెల్త్. నెక్స్ట్ జెన్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్ ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆస్టియోపోరోసిస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ మనం జనరల్గా అందరికీ ఆర్థరైటిస్ అంటే ఎక్కువ మందికి తెలుసు, మోకాళ్ళ నొప్పులు అది ఇది. బట్ ఆస్టియోపోరోసిస్ అనేది చాలా తక్కువగా వింటుంటాం, అంటే ఒక స్పెసిఫిక్ ఏజ్లో ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి. బేసిక్గా ఆస్టియోపోరోసిస్ అంటే ఏంది, అసలు ఎందుకు వస్తుంది, ఇది మహిళల్లోనే ఎందుకు ఎక్కువ, కొంచెం చెప్పండి. చాలా మంచి క్వశ్చన్. చాలా మందికి ఆర్థరైటిస్ అండ్ ఆస్టియోపోరోసిస్కి డిఫరెన్స్ తెలియదు. మామూలుగా ఇన్ జనరల్ ఆర్థరైటిస్ అంటే జాయింట్ ఇన్ఫ్లమేషన్. సో జాయింట్స్ యొక్క కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడము, దాని ఫర్దర్ని ఆర్థరైటిస్. ఆస్టియోపోరోసిస్ అంటే జాయింట్ సంబంధం లేకుండా బోన్ ఎక్కడ ఉన్నా కూడా దాంట్లో ఉన్న బోన్ డెన్సిటీ తగ్గడాన్ని మనం ఆస్టియోపోరోసిస్ అంటాం. సో లిటరలీ ఆస్టియోపోరోసిస్ వర్డ్ని మనం సపరేట్ చేస్తే పోరస్ ఆస్టియోపోరోసిస్. ఇప్పుడు మామూలుగా ఒక బ్రిక్ తీసుకున్నా ఇంకోటి తీసుకుని దాని డెన్సిటీ, అందులో ఉన్న ఇప్పుడు బ్రిక్లో ఉన్న మట్టి అంతా పోయి గుల్లలు గుల్లలుగా ఎలా అవుతుందో, ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ కూడా గుల్లలు గుల్లలుగా అవడం అంటే అందులో ఉన్న కాల్షియం యొక్క కంటెంట్ తగ్గిపోవడం, దాన్ని ఆస్టియోపోరోసిస్ అని అంటాం. ఇది యూజువల్గా ఫీమేల్స్లో ఎక్కువగా ఉంటుంది. అదే ఎందుకని అంటే బేసిక్గా ఇది తగ్గిపోతుంది అంటే ఎందుకు తగ్గిపోతుంది కాల్షియం? సో అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అండ్ మెన్లో కూడా ఒక సర్టెన్ ఏజ్, సర్టెన్ మెడికల్ డిజీజెస్ ఉన్న వాళ్ళకు కూడా ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఉమెన్కి ఎక్కువగా ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చి ఏజింగ్. విత్ ఏజింగ్ అండ్ మెనోపాస్ ఈ బోన్లో కాల్షియం కానీ ఫాస్ఫరస్ అదర్ మినరల్స్ని హోల్డ్ చేయడానికి మెయిన్ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది చాలా ఎసెన్షియల్ అనమాట ఫీమేల్స్లో. సో ఎప్పుడైతే వన్స్ మెనోపాజ్ అయిన తర్వాత ఈస్ట్రోజన్ కంటెంట్ అనేది బాడీలో తగ్గిపోయిన తర్వాత ఈ కాల్షియం అనేది బోన్లో మెయింటైన్ కాలేకపోతుంది. సో ఓవర్ ఏ పీరియడ్ వన్స్ మెనోపాజ్ వచ్చిన తర్వాత బోన్ యొక్క డెన్సిటీ స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇన్స్పైట్ బ్లడ్లో కాల్షియం ఉన్నప్పటికీ కూడా, నార్మల్ కాల్షియం లెవెల్స్ ఉన్నా కూడా అది బోన్లో రీటైన్ కాకుండా ఉంటుంది. సో ఇది ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క డిప్లీషన్ వన్స్ మెనోపాజ్ అయిన తర్వాత ఇది వస్తుంది. దీన్ని ప్రైమరీ ఆస్టియోపోరోసిస్ అంటాం. అండ్ మేల్స్లో సెనైల్ ఆస్టియోపోరోసిస్ అంటే ఏజింగ్ వల్ల వచ్చే ఆస్టియోపోరోసిస్. యూజువల్గా ఈ ఫీమేల్స్లో అరౌండ్ 50 or 55 మెనోపాజ్ అయిన తర్వాత ఈ ప్రైమరీ ఆస్టియోపోరోసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. అదే మగవాళ్ళలో వచ్చేసరికి ప్రైమరీ ఆస్టియోపోరోసిస్కి సెనైల్ ఆస్టియోపోరోసిస్ అంటాం. అది యూజువల్గా 70 years ఏజ్ వాళ్ళలో వస్తూ ఉంటుంది. సో ఈ 70 years ఏజింగ్, అది ఏజింగ్తో వచ్చే ఫినామినా. వాళ్ళలో కూడా ఈ బోన్లోకి వెళ్ళి కాల్షియం అనేది రీటైన్ కాకుండా పోతుంది. ఇంకా అదర్ ఫార్మ్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ అంటే యంగ్ ఏజ్లో, ఇప్పుడు నేను చెప్పిన ఫీమేల్స్లో 50-55 మెనోపాజ్కి ముందు కానీ, మేల్స్లో బిఫోర్ 70 years రావడానికి అదర్ ఫ్యాక్టర్స్ కొన్ని కాంట్రిబ్యూట్ చేస్తాయి. అలాంటి కండిషన్స్లో సెకండరీ ఆస్టియోపోరోసిస్ అంటాం. సో కండిషన్ వల్ల ఆస్టియోపోరోసిస్ ప్రైమరీగా బోన్లో కాల్షియం రీటైన్ కాకుండా ఉండడానికి అదర్ ఫ్యాక్టర్స్ కోఆపరేషన్ లేకపోవడం అనమాట. ఇక్కడ నాదొక డౌట్ సార్, ఇప్పుడు ఫీమేల్స్లో ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది కాబట్టి మెనోపాజ్లో ఆస్టియోపోరోసిస్ వస్తుంది. మరి మేల్స్లో అయితే ముందు నుంచి ఈస్ట్రోజన్ ఉన్నా కూడా చాలా లిటిల్ బిట్ అక్కడ ఏజింగ్ ఫ్యాక్టర్, దట్ ఈస్ ప్యూర్లీ ఏజ్తో పాటు దీంట్లో పీక్ బోన్ మాస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో మన బాడీలో ఉన్న బోన్లో ఉండే మాస్ ఏదైతే ఉందో ఇదంతా అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో ఫామ్ అవుతుంది. సో అడాలసెంట్ అంటే అరౌండ్ టీనేజ్లో 13 to 18, మ్యాక్సిమం వచ్చి 25 yearsకి పీక్ బోన్ ఏజ్. అంటే ఈ యంగ్ ఎర్లీ ఏజెస్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళు, బాగా హెల్తీ డైట్ తీసుకున్న వాళ్ళలో బోన్లో ఉండే కాల్షియం అంతా మ్యాక్సిమం రీటైన్ అవుతుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఏదైతే పీక్ బోన్ మాస్ అనేది అచీవ్ అవుతుందో అదే మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఏజింగ్ అయినా కొద్దీ ఆ మెయింటెనెన్స్ అనేది తగ్గిపోయి బోన్లోకి వెళ్ళి కాల్షియం అనేది లాస్ అవుతుంది. సో యంగ్ యాక్టివ్ ఏజ్లో ఎవరైతే బాగా ఫిజికల్లీ యాక్టివ్గా ఉండడం, గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ లేకపోతే ఫిజికల్ వర్క్లో ఉండడం కానీ, ఎవరైతే మంచి డైట్ తీసుకొని బోన్స్ ఎవరిదైతే స్ట్రాంగ్గా ఉంటాయో వాళ్ళకు ఈ ఆస్టియోపోరోసిస్ అనేది రిలేటివ్గా తక్కువగా ఉంటుంది. సో ఏజింగ్ అనేది మెయిన్ కాన్సెప్ట్ అంటే ఏజింగ్ వల్ల దాని డిప్లీషన్. కానీ ఇప్పుడు ఒకవేళ మేల్స్లో మీరు ఒకటి సెకండరీ ఆస్టియోపోరోసిస్ చెప్పారు, ప్రైమరీ కాకుండా. ఈ సెకండరీ కాజెస్ వల్ల ఫీమేల్స్లో బిఫోర్ మెనోపాజ్ కూడా ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్స్ ఉందండి. లైక్ ఎలాంటి కండిషన్ తీసుకున్నామంటే మెయిన్గా స్టీరాయిడ్ యూసేజ్. ఎవరైతే అధికంగా సపోజ్ ఆస్తమా ఉంది, ఆస్తమా కోసం స్టీరాయిడ్ ఇన్హేలర్స్ వాడుతూ ఉంటారు. సో ఎవరైతే క్రానిక్గా యూస్ చేయడము, ఎక్కువ లాంగ్ టర్మ్గా స్టీరాయిడ్స్ యూస్ చేయడము,
వాళ్ళకు ఈ స్టీరాయిడ్ అనేది బోన్లో ఉన్న కాల్షియం కంటెంట్ని ఇంక్రీజ్ కాకుండా డిప్లీషన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళలో ఈ సెకండరీ ఆస్టియోపోరోసిస్. ఇంకా అదర్స్ చూసుకుంటే ఎవరైతే మేల్స్లో ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు, లేకపోతే క్రానిక్ స్మోకింగ్ చేసేవాళ్ళు, వీళ్ళలో బోన్స్ అనేవి వీక్గా ఉంటాయి. స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడము, లేకపోతే కిడ్నీ డిజీజెస్. కిడ్నీ డిజీజ్ ఎవరికైతే కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఉన్నాయో, ఈ కిడ్నీ ఏంటంటే అందులో మనకు వైటమిన్ డి అనేది మనకు డిఫరెంట్ మాలిక్యూల్స్లో కిడ్నీ దగ్గర ఒక మెయిన్ ఎండ్ ప్రోడక్ట్ యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ డి అనేది కిడ్నీలోనే తవరవుతుంది. సో ఈ కాల్షియం అనేది బోన్లోకి ఎంటర్ అవ్వడానికి వైటమిన్ డి కూడా కావాల్సి ఉంటుంది. అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే వీళ్ళలో ఆటోమేటిక్గా ఇది వస్తుంది. సో ఇది కిడ్నీ డిజీజెస్ ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ యంగ్ ఏజ్లోనే డయాలసిస్ మీదకి వెళ్ళడం, ఎండ్ స్టేజ్ రీనల్ ఫెయిల్యూర్లో ఉన్న వాళ్ళల్లో ఇది ఆస్టియోపోరోసిస్ అనేది ఇన్వేరియబుల్గా సెకండరీ ఆస్టియోపోరోసిస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలాగే లివర్ ఫెయిల్యూర్ ఉండడం కానీ, ఈ లివర్ ఫెయిల్యూర్ ఇష్యూస్, కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి సెకండరీ ఆస్టియోపోరోసిస్ రావడం, స్టీరాయిడ్ మెడికేషన్స్ ఎక్కువగా యూజ్ చేయడం, లేకపోతే అదర్ ఇన్ఫ్లమేటరీ లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందనుకోండి, స్టీరాయిడ్స్ వాడడము బై డిజీజ్ విర్చ్యూ ఆఫ్ డిజీజ్. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇట్ సెల్ఫ్ కెన్ కాజ్ బోన్ ఆస్టియోపెనిక్ ఆర్ ఆస్టియోపోరోసిస్ ఇట్లా అవ్వడానికి ఉన్నాను. ఇంకా అదర్ లైక్ హెచ్ఐవి, హెచ్బిఎస్, ఎవరికైతే ఇమ్యూనో డెఫిషియన్సీ ఉన్న కండిషన్స్, ఇలా ఉన్న వాళ్ళకి అంటే యంగ్ ఏజ్లో యాక్టివ్గా లేకపోవడం, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైలే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది, ఎక్కువగా యాక్టివ్గా లేకుండా సిట్టింగ్ డెస్క్ జాబ్లో ఉండడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఈ పీక్ బోన్ మాస్ అనేది తొందరగా ర్యాపిడ్గా డిక్లైన్ అయిపోతుంది వీళ్ళకి. సో ఇవన్నీ కూడా సెకండరీ ఆస్టియోపోరోసిస్కి రీజన్స్ చూసుకోవచ్చు. అంటే సార్ ఇప్పుడు కొందరు కంజెనిటల్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, కంజెనిటల్ లివర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఉన్న వాళ్ళలో, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఆ ప్రాబ్లమ్స్ ఉంటే వస్తున్నాయి వాళ్ళలో, అంటే చిన్నప్పుడే అంటే టీనేజ్ లేదంటే ఇంకా యంగ్ ఏజ్లో అప్పుడే బోన్ డెన్సిటీ తగ్గొచ్చా? బోన్ డెన్సిటీ తగ్గుతుంది డెఫినెట్లీ. మీరు చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళని చూసుకుంటే కూడా వాళ్ళ స్టేచర్ చిన్నగా ఉండడము, షార్ట్గా ఉండడము, బాగా లీన్గా ఉండడము, గ్రోత్ ఎఫెక్ట్ అవడం ఉంటుంది. వాళ్ళలో ఆస్టియోపోరోటిక్ అనే టర్మ్ వాడకుండా యూజువల్గా చిన్నపిల్లల్లో రికెట్స్ కానీ అంటే టర్మినాలజీ మారుతుంది. మోరల్లెస్ ఆస్టియోపోరోసిస్ అనేది అడల్ట్స్కి వాడే టర్మినాలజీ. చిన్నపిల్లలకి వచ్చేసరికి రికెట్స్, ఆస్టియోమలేషియా ఇట్లాంటి కాన్సెప్ట్తో మనం డిఫరెంట్ టర్మినాలజీ అంటే ఓవరాల్గా చూసుకుంటే బోన్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఏ రకంగా అనేది కాదు కానీ ఏదో ఒక రకంగా బోన్ హెల్త్ అయితే డిస్టర్బ్ అవుతుంది. ఈవెన్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళలో కూడా వాళ్ళు ఇమ్యూనో సప్రెసెంట్స్ వాడాల్సి వస్తుంది కదా. సో మీరు ఆల్రెడీ ఇమ్యూన్ ఇది ఉంటే అన్నారు, వాళ్ళకి కూడా డెఫినెట్గా వస్తుందండి. ఎవరైతే ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ లైక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పోయింది అనుకోండి, వాళ్ళకి న్యాచురల్గా కిడ్నీ ఫెయిల్యూర్ ఒక టైం పీరియడ్ ఆఫ్ 2 to 5 years ఆల్రెడీ కిడ్నీ కాంప్రమైజ్డ్ స్టేట్లో ఉండడం వల్ల ఈ బోన్ మెటబాలిజం అనేది తగ్గిపోవడం వల్ల, డిస్టర్బెన్స్ ఉండడం వల్ల ఆస్టియోపోరోసిస్ అనేది ఎన్ష్యూ అవుతుంది. మోరోవర్ వన్స్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఇమ్యూనో సప్రెసెంట్స్ వాడడం వల్ల ఈ బోన్ మీద కూడా ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ఇట్స్ కంటిన్యూ అవుతుంది. సో బేసిక్గా ఇప్పుడు ఆస్టియోపోరోసిస్ వచ్చింది వాళ్ళకి అని చెప్పడానికి అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఏముంటాయి, దానికి ఏమన్నా డయాగ్నోసిస్కి కన్ఫర్మ్ చేయడానికి టెస్ట్లు కూడా ఉంటాయా, ఎట్లా? అది ఈ ఆస్టియోపోరోసిస్ అనేది మోస్ట్లీ సైలెంట్ డిజీజ్ అంటాం. అంటే అది మనకు ఒక పేషెంట్కి ఉందని చెప్పడానికి వేగ్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే వేరే కండిషన్స్లో ఉండే సిమ్టమ్స్ కూడా మామూలుగా మిమిక్ అవుతూ ఉంటాయి. లైక్ వేగ్గా బ్యాక్ పెయిన్, బోన్ పెయిన్స్ ఉండడము, ఊరికే చిన్న చిన్న డైలీ చేసుకునే యాక్టివిటీస్ కూడా ఎక్కువగా అలసిపోవడము, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోవడము, ఈ బోన్ పెయిన్స్ వల్ల యూజువల్గా మెడిసిన్స్ తీసుకోవడము అండ్ సరైన ప్రాపర్ మెడికల్ కన్సల్టేషన్ లేక స్టీరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఇంక ఇది ఎక్కువగా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవ్వడం, ఇలాంటి వేగ్ సిమ్టమ్స్ ఉంటాయి. అందుకే దీన్ని సైలెంట్ డిజీజ్ అన్నాం. ఇది యూజువల్గా ఎప్పుడు డిటెక్ట్ చేస్తారంటే క్లినికల్గా మామూలుగా చూసుకుంటే వాళ్ళకి ఒక ఫ్రాక్చర్ అయిన తర్వాత మనం మామూలుగా కింద పడ్డము, లేకపోతే మామూలుగా ఫ్రాక్చర్ అవ్వాలంటే కొంచెం హై ఎనర్జీ ట్రామా అనేది జరగాల్సి ఉంటుంది. వీళ్ళల్లో సింపుల్గా జస్ట్ చైర్లోకి వెళ్ళి కింద పడడము, లేకపోతే బాత్రూంలో స్లిప్ అయి పడ్డం, ఇప్పుడు ఎల్డర్లీ ఏజ్లో బాత్రూంలో స్లిప్ అయిపోయి ఫ్రాక్చర్స్తో యూజువల్గా చూస్తాం. ఇవన్నీ కూడా సింపుల్ ట్రామా అంటాం, ట్రివియల్ ఫాల్స్. ఇలా సింపుల్గా ఉన్న బోన్ వీక్ ఉండడం వల్ల మామూలుగా అయితే కింద పడితే ఫ్రాక్చర్ కాకూడదు బోన్స్, అలాంటివి ఆస్టియోపోరోటిక్ బోన్స్ వల్ల సింపుల్గా కింద పడ్డా కూడా ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. స్పైన్లో వెర్టిబ్రల్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ కావచ్చు, ఫీమర్కి వచ్చేసి నెక్ ఆఫ్ ఫీమర్ ఫ్రాక్చర్స్, అండ్ మోర్ కామన్గా డిజిటల్ రేడియస్ ఫ్రాక్చర్స్
ఇవన్నీ కామన్గా చూస్తాం. ఇవన్నీ ఏంటంటే ఆస్టియోపోరోసిస్, అది లోపల బోన్ అనేది వీక్ అయిపోతూ ఉంటుంది, వాళ్ళకు వేగ్ పెయిన్స్ లాగా ఉంటాయి. సో దే విల్ ఇగ్నోర్ ద సిమ్టమ్స్. సో ఎప్పుడైతే కింద పడ్డప్పుడు ఈ ఫ్రాక్చర్స్ అనేవి అవుతాయో దెన్ మనం ఎక్స్రే తీసి చూసేసరికి నార్మల్ బోన్ క్వాలిటీ కాకుండా వెరీ పోరోటిక్ బోన్ క్వాలిటీతో మనకి ఎక్స్రేలో తెలుస్తుంది. సో ఇట్లా ఉన్నప్పుడు మనము కన్ఫర్మేటర్కి సో బేసిక్ అనేది ఫస్ట్ ఎక్స్రేలోనే మనకు ఆ కాల్షియం కంటెంట్ తగ్గినట్టు బోన్ క్వాలిటీ తెలుస్తుంది. బట్ కన్ఫర్మేటరీ టెస్ట్ వచ్చేసి డెక్సా స్కాన్ అని ఉంటుందండి, డ్యూయల్ ఎనర్జీ ఎక్స్రే అబ్జర్వేటరీ. బోన్ స్కాన్ చేస్తారా సార్? ఎస్ అది కైండ్ ఆఫ్ రేడియేషన్దే ఎక్స్రేది, బట్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ డెక్సా స్కాన్. ఇదేంటంటే ఒక స్కోర్ లాగా ఇస్తారు. సో టీ స్కోర్ అని ఉంటుంది. ఆ టీ స్కోర్ అనేది ఎబో -1 అనేది నార్మల్ అనమాట. అంటే -1, 0, 1, 2, 3 ఈ పాజిటివ్ వాల్యూస్ అని నార్మల్ బోన్ ఇండికేట్ చేస్తాం. -1 to -2.5 ఈ వాల్యూ అనేది ఆస్టియోపెనిక్ రేంజ్ అంటాం. అంటే ఇంకా కంప్లీట్గా పోరస్ బోన్ కాలేదు, బోన్ క్వాలిటీ అనేది తగ్గడం స్టార్ట్ అయింది. ఇన్ బిట్వీన్ ఎవరికైతే -2 కన్నా బిలో ఉంటుందో, లైక్ సే -3.5, -3, -4, ఇది క్లియర్ కట్గా ఆస్టియోపోరోటిక్ బోన్ అని అంటాం. సో ఈ డెక్సా స్కాన్ అనేది ఇప్పుడు కరెంట్ గోల్డ్ స్టాండర్డ్ అండి. మనము ఒక బోన్ ఆస్టియోపోరోటిక్ ఉందా లేదా, ఇప్పుడు ఒక పేషెంట్ని చూసినప్పుడు ఆస్టియోపోరోసిస్ సస్పెక్ట్ చేస్తున్నప్పుడు, ఈవెన్ దో ఇప్పుడు మన ఇండైరెక్ట్ టెస్ట్లో వచ్చేసి ఎక్స్రే, సిటీ స్కాన్ వీటిలో బోన్ క్వాలిటీ తగ్గినట్టు తెలుస్తుంది, కానీ దాన్ని ఎగ్జాక్ట్గా క్వాంటిఫై చేయడానికి, ట్రీట్మెంట్ ఎన్ష్యూర్ చేయడానికి మాత్రం మనకు డెక్సా స్కాన్ అనేది పనిచేస్తుంది. సో అదర్ కొలాబరేటివ్ టెస్ట్ వచ్చేసి బ్లడ్లో కాల్షియం, వైటమిన్ డి, పారాథైరాయిడ్ హార్మోన్స్ ఇవి చెక్ చేసుకుంటాం. పారాథైరాయిడ్ హార్మోన్ హౌ ఇట్ రిలేట్స్ టు ఇట్? అది బేసిక్ బోన్ సేమ్ వైటమిన్ డి లాగానే అండి, ఇది కూడా కాల్షియం అప్టేక్ అవ్వాలంటే బోన్లోకి పారాథైరాయిడ్ హార్మోన్ అనేది ఇంపార్టెంట్. దీస్ ఆర్ ఆల్ బోన్ హోమియోస్టాసిస్ మెయింటైన్ చేస్తాయి. పారాథైరాయిడ్ ఓకే అండి. థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఏమన్నా ఆస్టియోపోరోసిస్ తొందరగా వచ్చే అవకాశం ఉందా? థైరాయిడ్ అండ్ పారాథైరాయిడ్ దీస్ ఆర్ బేసిక్ మెటబాలిక్ హార్మోన్స్ అంటాం. సో వీటికి ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళకి బోన్ క్వాలిటీ అనేది ఆటోమేటిక్ మరి సివియర్ ఆస్టియోపోరోటిక్లోకి వెళ్ళి, ఎందుకంటే యూజువల్లీ థైరాయిడ్ అనేది కామన్ డిజీజ్. సో విత్ సప్లిమెంటేషన్ ఇట్ విల్ కమ్ డౌన్. బట్ ప్యూర్లీ పారాథైరాయిడ్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి మాత్రం గ్రాస్గా ఆస్టియోపోరోసిస్ ఉంటుంది. కంపేర్ టు థైరాయిడ్, పారాథైరాయిడ్ అడినోమాస్, పారాథైరాయిడ్ హార్మోన్ ఎక్సెస్గా సెక్రెట్ అయిన వాళ్ళకి ఈ బోన్స్ అనేవి సివియర్ ఆస్టియోపోరోటిక్గా ఉంటాయి. సో ట్రివియల్ ఫాల్స్కి వాళ్ళకు సివియర్ బోన్ పెయిన్స్ ఉంటాయి. లైక్ మనం గట్టిగా పట్టేసి స్క్వీజ్ చేసినా కూడా వాళ్ళకి పెయిన్ అనేది సివియర్గా ఉండడం అట్లా ఉంటుంది. ఇప్పుడు మరి వన్స్ ఆస్టియోపోరోసిస్ ఉంది అంటే ఇంకా దానికి ఎట్లాంటి ట్రీట్మెంట్, అంటే ఓన్లీ కాల్షియం సప్లిమెంట్స్ ఇవ్వడమా, ఇంకా అంటే దాన్ని ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపచ్చా? ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది సార్? అంటే సేమ్ థింగ్ అండి, ఫస్ట్ కాజ్ చూసుకోవాలి. విత్ ప్రైమరీ ఆస్టియోపోరోసిస్, సెకండరీ ఆస్టియోపోరోసిస్. సెకండరీ ఆస్టియోపోరోసిస్లో ఫస్ట్ వాట్ ఈస్ ద కల్ప్రిట్, వెదర్ స్టీరాయిడ్ వల్ల అవుతుందా, లేదా మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల అవుతుందా, స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల అవుతుందా, ఇవన్నీ కూడా మనము రూల్ అవుట్ చేసుకొని వాటిని తగ్గట్టుగా వీ హ్యావ్ టు అబ్స్టైన్, వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది ఇన్షూస్. అదే ప్రైమరీ ఇప్పుడు మెనోపాజ్ రిలేటెడ్ కానీ లేకపోతే ఏజింగ్ వల్ల వచ్చే వాటికి డిఫరెంట్ ఆపర్చునిటీ. ఓవరాల్గా చూసుకుంటే ఆస్టియోపోరోసిస్ యొక్క మెయిన్ మేనేజ్మెంట్ వచ్చేసి మెడికల్ మేనేజ్మెంట్, లైక్ మెడికేషన్స్. ఇందులో అదర్ దాన్ కాల్షియం అండ్ వైటమిన్ డి అనేది సప్లిమెంట్ చేస్తూనే అదర్ యాంటీ ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ అని అంటాం. ఈ ఆస్టియోపోరోసిస్కి దెర్ ఆర్ సపరేట్ క్లాస్ ఆఫ్ మెడికేషన్స్ ఉన్నాయి. ఇవి లాస్ట్ 10 years నుండి బాగా మార్కెట్లో వచ్చాయి. బిఫోర్ 10 to 15 years అంత దీని మీద స్ట్రెస్ లేకుండే ఈ మెడికేషన్ మీద. సో రీసెంట్గా ఈ లాస్ట్ 10 to 15 years నుండి ఈ మెడికేషన్ అనేవి బాగా మార్కెట్లోకి వచ్చాయి. లైక్ మోస్ట్ కామన్గా వాడే మెడికేషన్ చూసుకుంటే బిస్ఫాస్ఫోనేట్స్ అనే గ్రూప్ ఉంటుంది. ఆ బిస్ఫాస్ఫోనేట్స్లో ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఇంజెక్టబుల్ ఫార్మ్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసి టెరిపారటైడ్, అదే రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా ప్రొడ్యూస్ చేసిన పారాథైరాయిడ్ హార్మోన్ పిటిహెచ్, అదే మనకు టెరిపారటైడ్ హార్మోన్ లాగా దొరుకుతుంది. పారాథైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకేనా అది? నో, పారాథైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాకుండా ఈ ఆస్టియోపోరోసిస్లో పారాథైరాయిడ్ హార్మోన్ అనేది మనము డైలీ ఇంటర్వెల్స్లో లైక్ ఇన్సులిన్ ఎలాగైతే డైలీ ఇంజెక్షన్ చేసుకుంటామో ఈ టెరిపారటైడ్ ఇంజెక్షన్ డైలీ మనం ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుంది పేషెంట్కి. జస్ట్ లైక్ ఇన్సులిన్ ఎలాగో దే కెన్ సెల్ఫ్ ఇంజెక్ట్. సో ఆ ఇంజెక్షన్ మనం ప్రిస్క్రైబ్ చేస్తే అది బోన్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. ఇంక్రీజ్ చేస్తుంది, ప్రోగ్రెషన్ ఆపడమే కాదు, ఇంక్రీజ్ చేస్తుంది. సే సపోజ్ -3.5 ఉంది, దెన్ మనము ఈ టెరిపారటైడ్ హార్మోన్ స్టార్ట్ చేస్తే ఇట్ స్లోలీ ఇంక్రీజెస్ ది -3 నుండి -2, -1 ఈ నార్మలైజ్కి తీసుకురావడానికి యూజ్ అవుతుంది. సేమ్ అట్లే బిస్ఫాస్ఫోనేట్స్ అనేవి టాబ్లెట్స్ ఉన్నాయి, ఇయర్లీ 1 ఇంజెక్షన్స్, అట్లా దేర్ ఆర్ డిఫరెంట్ కాంబినేషన్స్లో ఉన్నాయి.
సో మనం పేషెంట్ని అసెస్ చేసి వాళ్ళకు ఏదైతే సూటబుల్ అనుకుంటాం అది. అండ్ రీసెంట్గా ఫాస్ఫరస్ అండ్ కాల్షియం కాంబినేషన్లో ఇస్తారా? లేదండి, ఈ బిస్ఫాస్ఫోనేట్ అనేది అందులో ఒక అంటే బోన్ మెటబాలిజంలో ఒక ఎగ్జాక్ట్లీ ఎంజైమ్ మీద యాక్ట్ చేస్తుంది. సో ఆ ఎంజైమ్ని బ్లాక్ చేయడం వల్ల ఈ కాల్షియం బ్రేక్ డౌన్ అనేది తగ్గిపోతుంది. దేర్ ఆర్ 2 kinds అవుతుంది. అంటే 2 kinds ఆఫ్ ఈ ట్రీట్మెంట్లో కూడా ఏంటంటే బోన్ డిస్ట్రక్షన్ చేసే వాటిని ఆపడం ఒకటి, బోన్ ఫార్మేషన్ని పెంచేవి ఒకటి. ఇప్పుడు బిస్ఫాస్ఫోనేట్స్ అనేవి బోన్ డిస్ట్రక్షన్ని ఆపేటివి. సో అంటే కాల్షియం లాస్ కాకుండా ఆపుతూ ఉంటాయి. ఈ నేను చెప్పిన టెరిపారటైడ్ అనేది బోన్ కాల్షియంని ఇంక్రీజ్ చేయడానికి. సో దేర్ ఆర్ 2 kinds. సో ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ 2-3 years నుండి కాంబినేషన్ మెడిసిన్ కూడా పెడుతున్నారు. అంటే బోన్ డిస్ట్రక్షన్ ఆపడానికి బిస్ఫాస్ఫోనేట్, బోన్ డెన్సిటీ పెంచడానికి టెరిపారటైడ్ లేదా ఇంకో డెన్సిమాబ్ అనే ఇంజెక్షన్స్ ఇవి కూడా ఉన్నాయి. సో ఇనిషియల్గా ఓన్లీ బోన్ డిస్ట్రక్షన్ ఆపడము, దానికి బిస్ఫాస్ఫోనేట్స్ పెట్టడం, లేదా బోన్ ఫార్మేషన్ ఇంక్రీజ్ అవ్వడానికి టెరిపారటైడ్ పెట్టడం ఉండేది. సో నవేడేస్ కొందరు కాంబినేషన్ ట్రయల్స్ కూడా యూజ్ చేస్తాం. ఈ మేల్స్ ఫీమేల్స్ ఇద్దరికి సేమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్? సేమ్. అంటే ఇన్ జనరల్గా చూసుకుంటే ఓవరాల్గా మెడికేషన్స్ ఇవే ఉంటాయి. బట్ ఇండివిజువల్గా టాబ్లెట్స్ పెట్టాలా, ఇంజెక్షన్, అది డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ పారామీటర్స్. వాళ్ళకున్న సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఫ్రాక్చర్ తోటి వచ్చాడంటే ఒకలాగా, ముందుగానే మనము జస్ట్ బోన్ పెయిన్స్ లెవెల్లోనే డిటెక్ట్ చేస్తే ఒకలాగా ఉంటుంది. వాళ్ళకున్న సిమ్టమ్స్, వాళ్ళకున్న డెక్సా స్కాన్ని బట్టి, వాళ్ళకున్న ఇప్పుడు కొందరికి ఈ బిస్ఫాస్ఫోనేట్ టాబ్లెట్స్ వల్ల బాగా సివియర్ గ్యాస్ట్రైటిస్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఆల్రెడీ ఎవరికైనా గ్యాస్ట్రైటిస్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఉంటే సో వీటిని అవాయిడ్ చేయడానికి ఇంజెక్షన్ పెట్టడం. సో దర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ని కన్సిడర్ చేసి మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తాం. ఓకే. అసలు అంటే ఆస్టియోపోరోసిస్ రాకుండానే ఉండడానికి ఏమైనా ప్రివెంట్ చేయగలమా? అంటే ఏజ్ రిలేటెడ్ అంటున్నారు మీరు, ఆఫ్ కోర్స్ వేరే కాజెస్ కూడా ఉన్నాయనుకోండి. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ మెయిన్ అండి. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్, యంగ్ ఏజ్లో పీక్ బోన్ మాస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎవరైతే యంగ్ ఏజ్లో యాక్టివ్గా ఉండడము, సో హెల్దీ డైట్ తీసుకోవడం, లైక్ కాల్షియం రిచ్ ఫుడ్స్, వైటమిన్ డి రిచ్ ఫుడ్స్, కాల్షియం అండ్ వైటమిన్ డి మెయింటైన్ చేస్తూ, అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎవరైతే సిట్టింగ్ డెస్క్ జాబ్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారో ఎస్పెషల్లీ డైలీ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 40 minutes ఈ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ అంటే మోస్ట్ కామన్గా అనేది వాకింగ్. సో బోన్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే బోన్ మీద వెయిట్ పడతా కొద్దీ బోన్ విల్ ట్రై టు బికమ్ స్ట్రాంగర్. ఓకే. సో బోన్కి మనం ఎంత, ఇప్పుడు బైసెప్స్కి మనం ఎంత ఎక్సర్సైజ్ చేస్తే బైసెప్స్ ఎంత స్ట్రాంగ్ అవుతుంది, సిమిలర్ వే బోన్ కూడా యాజ్ యూ వాక్ అండ్ పుట్ వెయిట్ ఆన్ ఇట్, సో బోన్ అనేది స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ బోన్. సో మనం యాజ్ యూ డూ ఎక్సర్సైజెస్, యోగా, హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయడం, దీస్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్తోని మనకు ఆస్టియోపోరోసిస్ని డిలే చేయడము అండ్ వీ కెన్ ప్రివెంట్ టు సర్టన్ ఎక్స్టెంట్. ఓకే, అంతవరకు వీ కెన్ డెఫినెట్లీ. బట్ ఈవెన్ దో ఒకవేళ వచ్చినా కూడా అసలు ఇంతకు ముందు అయితే ఆస్టియోపోరోసిస్ వస్తే అసలు ఇంకా ట్రీట్మెంట్ లేదు అనే యాంగిల్లో మెడికేషన్స్ అనేవి ఇంత బాగా ప్రిమిటివ్గా ఉండేవి. మోరాలెస్ బిస్ఫాస్ఫోనేట్స్ ఒక్కటే చాయిస్ ఉంది. బట్ నౌడేస్ డెన్సిమాబ్, టెరిపారటైడ్ ఇంజెక్షన్స్ అండ్ కాల్షియం అండ్ వైటమిన్ డి సప్లిమెంటేషన్ గుడ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఓకే, మంచి హోప్ ఇచ్చారు సార్ పేషెంట్స్కి. ఓకే ఓకే, నమస్తే సార్. సో విన్నారు కదా, ఆస్టియోపోరోసిస్ అంటే ఒకప్పుడు అసలు మెడిసిన్స్ లేవు, కంపల్సరీ ఇంకా ఒక మెనోపాజ్ వచ్చింది అంటే ఎముకల నొప్పి సర్వసాధారణం అనుకునేవాళ్ళు మన పెద్దవాళ్ళు. ఫ్రాక్చర్స్ అనేవి క్వైట్ కామన్ అన్న దాంట్లో ఉండేవాళ్ళు. బట్ దానికి ఇప్పుడు మంచి మంచి మెడిసిన్స్ వచ్చాయి, మంచి ట్రీట్మెంట్స్ ఇంజెక్షన్స్ రూపంలో కూడా అవైలబుల్ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు డాక్టర్ సుధీర్ గారు. సో మీకు ఎవరికి ఎలాంటి ఆస్టియోపోరోసిస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చక్కగా నెక్స్ట్ జెన్ హాస్పిటల్కి రావచ్చు. డాక్టర్ సుధీర్ గారిని కలిస్తే మీరు యూ కెన్ క్యూర్ వెల్. ఓకే, నమస్తే.